ఈ వరంగల్ కాకతీయ డైనాసిటీకి క్యాపిటల్ అంట ఆ రోజుల్లో. ఇది ఖచ్చితంగా అప్పుడుదే. ఇటువైపు పార్ట్ మాత్రం మంచిగా రీబిల్డ్ చేసినట్టు తెలుస్తుంది. సో లోపల షూటింగ్ కి ఎలవ్ లేదంట, ఫుటేజ్ అంతా డిలీట్ చేయమన్నారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, 1000 పిల్లర్ టెంపుల్ చూడనిస్తారా లేదా అన్న సంగతి. కానీ మొత్తం చెత్త, కుర్కురే ప్యాకెట్లు, క్యారీ బ్యాగ్లు. మరి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్జర్వ్ చేస్తారని చెప్పారు, మరి మెయింటెనెన్స్ లేదు ఎందుకు? కొంచెం టూరిజం మీద ఫోకస్ పెడితే చాలు. కాకతీయుల సంస్థానానికి క్యాపిటల్ అయిన వరంగల్ కోట ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉంది. సో ఫైనల్లీ వరంగల్ అయితే చేరుకున్నాం. ఇది వరంగల్లో రూము. హోటల్ పేరు హోటల్ ప్రైమ్ ఇన్. ఇక్కడ ఒకే ఒక్క నాన్ ఏసీ రూమ్ ఉందంట, అది ఇదే. ఈ రూమ్కి ఇంకా ఏసీ ఫిక్స్ చేయలేదంట. అదే ఏసీ డీలక్స్ రూమ్ అయితే 1600 చెప్పారు. ఇది కాబట్టి 1000కి ఇచ్చారు. ఆయనే చెప్పేశారు 1000 GST అన్నీ కలిపి 1000 రూపీస్ సార్, తీసుకుంటే చేసుకోండి, ఒకసారి చూడండి రూమ్ అన్నారు. చూసా, మొత్తం చాలా నీట్గా ఉంది, ఎంత లగ్జరీగా ఉందో చూడండి. ఇది 1000 రూపాయలు అంటే అసలు బెస్ట్. నేను ప్రతి రూము 1000 పెట్టుకున్నా బడ్జెట్. 1000 లోపు, 800 to 1000 అంతే, అంతకు మించి ఎక్కువ పెట్టి తెలుసుకోవాలా. సూపర్ ఉంది రూమ్, కంఫర్టబుల్. నీట్గా ఫ్రెష్ అయిపోదాం. ఫ్రెష్ అయిపోయి డేటా అంతా కాపీ చేయాలి, కెమెరాలో ఉన్నది. ఆఫ్టర్ 2.5 hours జర్నీ ఐ రీచ్డ్ వరంగల్. ఎక్కడి నుంచి? కరీంనగర్ నుంచి వరంగల్కి రీచ్ అయ్యాను. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ నైట్. 2 days later. ఆల్ రైట్ గైస్, నెక్స్ట్ డే మార్నింగ్. యాక్చువల్లీ నెక్స్ట్ డే కాదు, ఒక 1 day దాటేసింది. ఇక్కడ ఒక రోజు ఎక్స్ట్రా స్టే చేశాను అనమాట. వచ్చిన రోజు బాగా టైర్డ్ అయిపోయాను, అస్సలు లెగవలేకపోయాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ బాడీ పెయిన్స్, భయంకరం అసలు. కంటిన్యూస్ బైక్ డ్రైవ్ కదా, బాగా టైర్డ్ అయిపోయాను. సో అందుకనే 1 day ఎక్స్ట్రా ఉన్నాను ఇక్కడ ఇదే రూమ్లో. సో పొద్దునే లేచాను, ఇప్పుడు టైం 10 అయింది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి వరంగల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వరంగల్లో ఫస్ట్ నేనైతే వరంగల్ ఫోర్ట్ ఒకటి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఫస్ట్. అండ్ అది అయిపోయిన వెంటనే మనం 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ 2 ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను వరంగల్లో. సో బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 2 తెలంగాణ ఎక్స్ప్లోరేషన్ మనం మెదక్ నుంచి స్టార్ట్ చేసాం. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, అక్కడ నుంచి మళ్ళీ వరంగల్కి అయితే చేరుకున్నాం. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయితే అవి కూడా చూడండి. నేను ఇక్కడి వరకు ఎలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చానో అవన్నీ పెట్టాను. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ముందు ఇంకా చాలా వస్తాయి. సో ఫార్ వెళ్తుంది అలా 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 అలా. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేశాను. చాలా రాగా ఉంటుంది, చూడండి వెనక్కి వెళ్ళి. సో రెడీ అయిపోతున్నాను క్విక్గా. ఇక్కడ నుంచి బయలుదేరి వరంగల్ ఫోర్ట్కి అయితే వెళ్ళాలి. ఆ ఫోర్ట్కి చాలా మంచి హిస్టరీ ఉందంట, ఏంటో చూద్దాం, వెళ్ళి కనుక్కుందాం. సో అది గైస్, క్విక్గా రెడీ అయిపోయాను. ఇంకా మనం వెళ్ళి వరంగల్ ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. బ్యూటిఫుల్ ఉంది సిటీ, లెట్స్ గో. నైట్ మనం స్టే చేసిన హోటల్ ఇదే. 2 days ఇక్కడే ఉన్నాను, హోటల్ ప్రైమ్ ఇన్. ఈ ఎదురుగానే ఏరియా అంతా ఫ్లవర్ మార్కెట్లా ఉంది. ఈ ఏరియా పేరు ఏంటో చెప్పండి తెలిస్తే. సంథింగ్ ఏదో ఉంది, కొంచెం నోరు తిరగట్లేదు, నేను మర్చిపోతున్నా కూడా ఏరియా పేరు. సో ఇది బండి అయితే తీసా. సో లెట్స్ గో, డైరెక్ట్గా ఫోర్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అబ్బా, ఫోర్ట్కి వెళ్ళే దారిలోనే మనకి అటు ఇటు 2 వాల్స్ లాగా కనిపిస్తున్నాయి. అటు నుంచి వచ్చాను నేను, ఇంకా మనం వెనక్కి వెళ్ళాలి అటువైపు. కానీ వెళ్ళే దారిలోనే మనకి వాల్స్ కనిపించాయి. ఇదే అనుకుంటా ఎంట్రన్స్ ఆ రోజుల్లో. ఇక్కడ పెద్ద గేట్ ఉండేది అనుకుంటా, మరి ఇప్పుడు హైవే అయిపోయింది, రోడ్ అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్తే ఫోర్ట్ వస్తుంది, పదండి చూపిద్దాం ఎలా ఉందో. వచ్చేసాం మనం వరంగల్ ఫోర్ట్కి. ఇవన్నీ ఎటు చూసినా కూడా రూయిన్సే, మొత్తం కూలిపోయిన స్తంభాలు, కూలిపోయిన ఫోర్ట్ రూయిన్స్ ఇవన్నీ. వాటిల్లో కొంతవరకు రీబిల్డ్ చేశారంట. ఆ రీబిల్డ్ చేసిన పార్ట్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందనేది. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఈ పార్ట్ చూడండి, చూసారా ఈ ఆర్కిటెక్చర్? ఇదంతా నీట్గా కార్వ్ చేశారు, చేత్తో కార్వ్ చేసిన స్టోన్. అంతా శిథిలం అయిపోయింది, ఆ రూయిన్స్ని కదిలీకుండా అలాగే పెట్టేశారు. ఇదిగోండి, ఇది ఒక పిల్లర్ అనుకుంటా, చూడండి రూయిన్ అయిపోయింది. సో ఈ ఫోర్ట్ని కాకతీయులు బిల్డ్ చేశారు 12th-13th centuryలో. గణపతి దేవ
అనే కింగ్ ఉండేవారు. అతను ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ కోటను బిల్డ్ చేయడం. ఆ తర్వాత తన కూతురైన రాణి రుద్రమదేవి తను కూడా ఈ కోట డెవలప్మెంట్కి హెల్ప్ చేశారు. అండ్ అలాగే సమ్ 14th సెంచరీలోనో ఇప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉంటారు కదా, తను వచ్చి మొత్తం ఈ కోటని రూయిన్ చేసాడు, మొత్తం కూలగొట్టేశాడు. సో అది అప్పటి నుంచి ఆ రూయిన్స్ని అలా కాపాడుతూ ఉన్నారనమాట. ఒక మంచి మంచి హిస్టారికల్ సైట్ విజిట్ చేయడానికి అందరికీ అన్నట్టు. ఈ సింబల్ చూస్తే అర్థమైపోద్ది వరంగల్ అని. వరంగల్కి ఒక మంచి సింబల్. నాకు ఈ సింబల్ చూస్తే సైనికుడు మూవీ గుర్తొస్తుంది. సైనికుడు మూవీలో సాంగ్ కూడా ఉంటుంది కదా ఈ సింబల్తో, ఈ కట్టడంతో. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ఇది అప్పటిదే, ఇది ఆ టైంలో కట్టిందే. మళ్ళీ దాన్ని నిలబెట్టినట్టున్నారు కొంచెం మార్పులు చేర్పులు చేసి. చాలా బాగుంది చూడడానికి. అసలు ఈ రూయిన్స్ చూడండి ఎలా ఉందో, నాకే బాధాకరంగా ఉంది చూడడానికి. 12th-13th సెంచరీలో కట్టిన కట్టడాలు ఇంకా మన వరంగల్లో ఒక అవశేషాలలాగా మిగిలిపోయి ఉన్నాయంటే గ్రేట్. అసలు బాగా ప్రిజర్వ్ చేసి పెట్టారు మన గవర్నమెంట్. ఇక్కడ చూడండి ఇదేదో వెరైటీగా ఉంది. ఆ టైంలో అసలు కాకతీయ డైనాసిటీ వాళ్ళ గొప్పతనం క్రేజీ. అసలు ఈ చుట్టుపక్కలంతా వాళ్ళ గురించి, ఏ కోట చూసినా కాకతీయులు. నేను ఆదిలాబాద్ నుంచి చూస్తున్నాను, ఏ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళు అది కాకతీయులు బిల్డ్ చేసిన ఫోర్ట్ అని చెప్తున్నారు. ఆ టైంలో వాళ్ళు చాలా చాలా మంచి కట్టడాలను నిర్మించారు ఈ చుట్టుపక్కల. ఈ వరంగల్ కాకతీయ డైనాసిటీకి క్యాపిటల్ అంట. ఆ రోజుల్లో మెయిన్ లావాదేవీలన్నీ ఇక్కడ నుంచి జరిగాయి. క్యాపిటల్ సిటీ అంటే తెలుసు కదా, చాలా హై ఇంపార్టెన్స్ ఉంటుందని అర్థం. పక్కనే రామప్ప టెంపుల్ అని ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అది రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా పేర్కొనబడింది. అది ఆ టైంలో కాకతీయులు బిల్డ్ చేసిన ఒక టెంపుల్. చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అలాగే ఆర్కిటెక్చరల్గా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఇక్కడ నుంచి 1 hour 15 minutes ఉంది, చాలా లాంగ్. అది విజిట్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. డెఫినెట్గా మీరు వరంగల్ వస్తే అది మాత్రం మిస్ అవుద్ది. రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్. చాలా తక్కువ సైట్లకు ఉంటాయి అవి. వాటిని ఏంటంటే నెక్స్ట్ తరాలకి, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి చూపించడానికి ప్రిజర్వ్ చేస్తారనమాట. ఆ వరల్డ్లో కొన్ని ఉంటాయి అలాంటివి ప్రిజర్వ్ చేసే వాటిని మనం అసలు డిస్టర్బ్ చేయకూడదు, ఎటువంటి ఇది చేయకూడదు, కాపాడుతూ ఉంటారనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ రామప్ప టెంపుల్. నా హోటల్ రూమ్లో ఒక ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది దాన్ని. అసలు ఈ కార్వింగ్స్ అప్పుడు చేసినవా లేకపోతే ఇవి రీసెంట్వా అర్థం కావట్లేదు. గ్రానైట్ ఇది, ఈ స్టోన్ గ్రానైట్ స్టోన్, చాలా సాఫ్ట్ ఉంది. ఇక్కడ చూడండి మధ్యలో నటరాజస్వామి నాట్యం చేస్తున్నట్టు, చుట్టూ అందరూ అతనితో పాటు నాట్యం చేస్తున్నట్టు. ఇది కింద పడిపోయి ఉంది. చుట్టూ కూడా మంచి అసలు కార్వింగ్స్ చూడండి. ఎలిఫెంట్స్ అవి చాలా బాగా చెక్కారు అసలు. దాని ఎదురుగానే మనకి ఇంకొక దేవుడి విగ్రహమే అనుకుంటా, ఎవరో అర్థం కావట్లేదు నాకు. ఇది ఖచ్చితంగా అప్పటిదే ఈ శిల్పం అయితే. ఇదిగోండి ఈ స్టోన్, నాకెవరో తెలీదు కానీ ఈ షేప్ని బట్టి మీరే చెప్పండి ఏ దేవత అయి ఉండొచ్చో. ఇదిగోండి ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా పక్కనే, ఇవి మాత్రం రీసెంట్గా బిల్డ్ చేసినవి అని అనుకుంటున్నాను నేను. అవి కలర్ డిఫరెంట్ ఉన్నాయి, ఇవి కలర్ డిఫరెంట్ ఉన్నాయి. ఇటువైపు పార్ట్ మాత్రం మంచిగా రీబిల్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఎంత బాగా చెక్కారు చూడండి. బ్రైడ్ కింద గంట ఉన్నట్టు, దాని చుట్టూ ఒక మాల ఉన్నట్టు క్రేజీ ఉంది. ఇక్కడ ఇయర్స్ కూడా ఉండుంటాయి, పైకి విరిగిపోయినాయి. అండ్ అలాగే దంతాలు కూడా ఉండుంటాయి, తొండం అన్నీ విరిగిపోయినాయి. మన లార్డ్ గణేష్ ఆ రోజుల్లో చెక్కిన శిల్పం. నీట్గా ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక చిన్న హోల్ లాగా ఉంది లోపలికి, ఒక గుహలాగా. దాంట్లో వినాయకుడి విగ్రహం ఉంది. లేకపోతే వీళ్ళు అరేంజ్ చేశారో నాకు తెలియదు. క్రేజీ. ఆ రోజుల్లో కట్టిందే ఇది కూడా, చెక్కిందే. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కార్వ్ చేశారో స్టోన్ మీద. నైస్. అండ్ అలాగే ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ కార్వింగ్స్ సూపర్ ఉన్నాయి అసలు. మొత్తం రాయంతా ఉన్నాయి ఇక్కడ. ఎలిఫెంట్ పైన మావటి వాడు కూర్చున్నట్టు. ఇక్కడ ఇరిగిపోయినాయి ఫేస్ అంతా. పైన సింహాలు ఉన్నాయి.
పైన సింహాలు, ఆ పైన ఏమో పీజియన్స్ అనుకుంటా, పీజియన్స్ పీకాక్స్ ఉన్నాయి. ఆ పైన నంది, క్రేజీ ఉంది స్టోన్. అసలు ఇదంతా చాలా హైట్ ఉండి ఉంటుంది, ఒక 2-3 ఫ్లోర్స్ ఉండి ఉంటుంది. అదంతా ఉండుంటే ఎంత బాగుండేది. క్రేజీ ఉంది, ఎటు చూసినా బాగా ప్రిజర్వ్ చేశారని చెప్పొచ్చు. ఈ మాత్రం కూడా ఉందంటే గ్రేటే. నా వెనక సైడ్ ఉంది చూడండి పైకి. టికెట్ ఏం లేదా దీనికి? తీసుకోకండి. సో లోపల షూటింగ్కి ఎలవ లేదంట, ఫుటేజ్ అంతా డిలీట్ చేయమన్నారు. షూట్ చేసినంత వరకు షూట్ చేశాను, మరి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కావాలంట. అది వెబ్సైట్ ఉంటుందంట దాంట్లో అప్లై చేసుకోండి, వాళ్ళు అప్రూవల్ ఇచ్చాక మీరు షూట్ చేసుకోవచ్చు అని చెప్పారు. లేదు అంటే మనకి కోటిలో ఉందంట ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫీసు, అక్కడికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవచ్చు అంటే డైరెక్ట్. సో ఎనీవే ఈ రూయిన్స్ కవర్ అవ్వలేదు కాబట్టి పక్కనే మనకి ఇది ఉందంట, సమ్ కిల్లా గుట్ట. ఆ పైకి ఎక్కుదాం, మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఓకేనా, అక్కడ కూడా మంచి పాత కట్టడం ఉంది, అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అక్కడ రూయిన్స్ దగ్గర వీడియో అలౌ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను ఆ రూయిన్స్ పక్కనే ఉన్న ఒక పార్క్ దగ్గరికి వచ్చాను. ఈ పార్క్ లోపల నుంచి మనం ఒక ప్లేస్కి ఎక్కొచ్చు పైకి, ఏకశిలా ఫోర్ట్ అంటారు. సో ఆ పైకి ఎక్కుదాం, ఆ పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటున్నాయి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఎవ్రీథింగ్ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంటుంది, వచ్చే సందర్శకులు తగ్గిపోతారని ఇలాంటి ఒక సిస్టమ్ పెట్టారు. ఈ పార్క్కి 500 రూపీస్ కెమెరా అన్నారు. నేను ఇది చూపించా, ఈ కెమెరాతో తీసుకోవచ్చా అని అడిగితే ఓకే తీసుకోండి, టికెట్ ఏం అవసరం లేదు, పర్లేదు తీసుకోండి అన్నాడు. నేను ఇంకా 500 కట్టేద్దామని రెడీ అయిపోయాను, కానీ ఇట్స్ ఓకే, చిన్న కెమెరా కదా తీసుకోండి అని చెప్పారు. అది ఇలాంటివి జరిగితే హ్యాపీ. సో ఆ ఏకశిలా ఫోర్ట్ ఎక్కడ ఉంటుందో చూద్దాం ఈ పార్క్లో. సో ఇక్కడైతే ప్రస్తుతానికి పార్క్ అంతా ఏదో చిల్డ్రన్ ప్లే ఏరియాలా ఉంది. ఇంకా స్ట్రైట్ వెళ్తున్నాను, మరి వెళ్తే మరి పైకి ఎక్కొచ్చో లేదో తెలీదు, అడుగుదాం, నేను కనుక్కుందాం. సో ఈ పార్క్కి ఆనుకునే ఒక చిన్న లేక్ కూడా ఉంది చూడండి, ఇట్లా స్టెప్స్లా ఉన్నాయి కింద దిగడానికి. దిగుతున్నా, అది చిన్న లేక్ బాగుంది, బోటింగ్ కూడా ఉంది అక్కడ. ఈ ప్లేస్లో కూడా ఫుల్గా ప్రీ వెడ్డింగ్ షూట్స్, బేబీ షూట్స్ జరుగుతున్నాయి. అక్కడ ఎక్కడ మనకి వీలుంటే అక్కడ షూట్లు తీసేస్తున్నారు ఇబ్బంది లేకుండా. ఇక్కడ నుంచి నాకు కనిపిస్తుంది, మ్యాప్లో చూశాను, మ్యాప్లో చూస్తే దీన్ని ఏకశిలా గుట్ట అంటారంట. అక్కడ నుంచి కనిపిస్తుందా మీకు? అక్కడ అది గుట్ట, పైకి ఎక్కొచ్చు. పైన కూడా కోటలా ఉంది, చాలా పెద్ద కోట ఇది. చుట్టూ కూడా ఒక పెద్ద సర్కిల్లా ఉంది, గూగుల్ మ్యాప్లో చూపిస్తాను చూడండి. ఒక సర్కిల్లా ఉంది, ఆ సర్కిల్ చుట్టూ కూడా ప్రహరీ గోడ ఉంది. మనం ఇందాక చూపించాను కదా వచ్చే దారిలో, అదొక సైడ్ అయితే ఇంకో సైడ్ గేట్స్లా ఉంటాయంట. ఆ సైడ్ కూడా వెళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఈ ఏకశిలా గుట్ట ఎక్కేద్దాం. సో ఇది ఏకశిలా గుట్ట, అసలు ఏంటిది కథ అనేది చూద్దాం పైకి వెళ్ళి. మొత్తానికి స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి, కొండపైకి ఎక్కేద్దాం. నాకైతే బీభత్సంగా ఈ ట్రిప్ అంతా కూడా బీభత్సంగా వర్కౌట్ అయిపోయింది. ఎన్నెన్ని ఎక్కానో, ఎంతెంత నడిచానో. ఇంకా బైక్ ఉంది, బైక్ లేకపోయి ఉంటే అసలు చాలా నడవాల్సి వచ్చేది. ఆల్మోస్ట్ వచ్చేసా పైకి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, ఎక్కగానే పైన ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇది కూడా ఆ టైంలో కట్టిన టెంపులే, శివాలయం. ఇప్పుడైతే రన్నింగ్లో లేదు. నేను శివాలయం అని ఎందుకు అనుకున్నానంటే, లోపలికి వెళ్ళిన తర్వాత లోపల గర్భగుడిలో శివుడి బొమ్మ గీసుంది. సో ఇది శివాలయం అని అనుకుంటున్నా ఆ రోజుల్లో. అమ్మో, ఎక్కుతున్నా ఈ కిల్లా పైకి. మెట్లు చాలా స్టీప్గా ఉన్నాయి. ఇదిగోండి ఎంత స్టీప్గా ఉన్నాయి చూడండి.
ఒక్కొక్క మెట్టు నా ఫోర్ ఆర్మ్ అంత ఉంది. ఎక్కేద్దాం పైకి, టోటల్ కొండ పైకి. ఇదిగోండి పరిస్థితి ఇది. అమ్మో, అందరూ ఎక్కలేరు. అదిగోండి ఇందాక మనం చూసిన టెంపుల్ అది కింద. ఇది కూడా కాకతీయులే బిల్డ్ చేసింది. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కిందే ఉంటుంది ఇది కూడా. సో వీడియో నాట్ అలౌడ్ లోపల. నేను అప్పటికి టికెట్ అడిగాను 500 రూపీస్, కానీ పర్లేదు అని చెప్పారు. మరి పైకి వస్తే ఇట్లా ఉంది. ఏదైతే ఏంటి, మనకు ఆ కాకతీయుల గొప్పతనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మనం కంప్లీట్గా క్లియర్గా చూపించగలగాలి చాలు. మనం ఏం బ్యాడ్గా అని చెప్పం కదా, అట్లీస్ట్ ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందని చూపిస్తాం. నలుగురు చూస్తారు, ఇష్టం ఉంటే వస్తారు. సో అందులో తప్పేం లేదు కాబట్టి ఇట్స్ ఓకే. మొత్తానికి ఇది వ్యూ. అంత గొప్ప ప్లేస్ ఇది. చాలామంది టూరిస్టులని అట్రాక్ట్ చేస్తుంది. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఫారెన్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి చూడడానికి వస్తారు. ఎందుకంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో వన్ ఆఫ్ ది సైట్ ఉంది కాబట్టి చూడడానికి వస్తారు. ఇంకా మనకి ఫోర్ట్ అక్కడ కూడా ఉంది ఆ చివర. అంటే ఒకే ప్లేస్ కాదు, చాలా పెద్ద డైనాసిటీ ఇది. చుట్టూ నేను గూగుల్ మ్యాప్లో చూపిస్తాను. చాలా మొత్తం చుట్టూ ఫోర్ట్ ప్రహరీ అయితే ఉంటుంది, ఫోర్ట్ వాల్స్. ఇక్కడ ఒకటి ఉంది, ఆ ప్లేస్కి వెళ్దాం మనం బైక్ వేసుకొని. ఇక్కడ నుంచి మంచి లేక్ వ్యూ ఉంది చూడండి, సూపర్ ఉంది ఇక్కడ నుంచి లొకేషన్. ఓకే, ఇందాక మనం ఈ దారి నుంచే వెళ్ళాం కదా రూయిన్స్ దగ్గరికి. ఒకసారి దీనిపైకి ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, 1000 పిల్లర్ టెంపుల్ చూడనిస్తారా లేదా అన్న సంగతి. ఇవాళ సండే కాదు ఇవాళ సండే. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెలవులో ఉంటారు ఆబ్వియస్గా, మనకి పర్మిషన్స్ కూడా దొరకవు. సో నాకు డౌటే 1000 పిల్లర్ టెంపుల్ కవర్ చేయగలనా లేదా అని. చూడండి పైన ఎట్లా ఉందో. ఇదంతా కూడా కాకతీయ డైనాసిటీ వరంగల్ ఫోర్ట్. ఇదంతా చుట్టూ 4 కిలోమీటర్స్ ఉంటుందంట వైడ్. నాకు తెలిసి ఇది ఒక మిలిటరీ అవుట్ పోస్ట్. జస్ట్ వాళ్ళు ఇక్కడ ఉండి కాపలా కాస్తా ఉంటారు అనుకుంటా. వాల్ చుట్టూ కూడా ఇలా ఉంది. ఇదిగోండి బయట ప్రహరీ కనిపిస్తుందా నీట్గా. అప్పట్లో హడావిడి ఇది. అప్పట్లో నువ్వు ఇక్కడ దాకా రావడం అంటేనే గగనం. ఈ పైకి ఎక్కుదామా? కాదు, దీనికంటే ముందు అసలు ఇక్కడ మీకు చూపించాలి. ఈ ప్లేస్ యాక్చువల్గా ఒక దారి ఉంది ఆ లోపలికి, అదొక గేట్ అనుకుంటా ఆ రోజుల్లో. దాన్ని కూడా మొత్తం కాపాడి పెట్టారు, లైట్స్ వేసి అంతా. కానీ అదంతా ఆ రోడ్ అంతా మునిగిపోయింది. నేను నా బైక్ వేసుకొని ఇలా ఈ రోడ్ పట్టుకొని అక్కడికి వెళ్ళా. ఆ వాటర్లో సగం మునిగిపోయింది బైక్. నా షూస్ తడిచిపోయినాయి, వాటర్ ప్రూఫ్ కూడా కాదు, సాక్స్ కూడా తడిచిపోయినాయి లోపల. ఏం పర్లేదు. కోట లోపలికి, రాజ్యం లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇది ఒక గేట్ అంట. మనం నాకు తెలిసి ఇది ఏమో నార్త్ గేట్ అనుకుంటా, ఈస్ట్ గేట్ మరి తెలీదు. ఇది ఒక ఎంట్రన్స్. చూడండి అసలు ఎంత బాగా కట్టారు. అబ్బా బాబా బాబా, దానికన్నా ఇది బాగుందిగా. ఇదిగోండి ఇలా వాటర్తో నిండిపోయింది మొత్తం. యాక్చువల్గా అక్కడ రోడ్డు ఉంది ఆ లోపలికి, మనం బైక్ వేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. కానీ ఇదంతా వాటర్తో నిండిపోయింది. క్రేజీగా ఉంది కదా కన్స్ట్రక్షన్. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అసలు. కానీ మొత్తం చెత్త, కుర్కురే ప్యాకెట్లు, క్యారీ బ్యాగ్లు. మరి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్జర్వ్ చేస్తున్నారని చెప్పారు, మరి మెయింటెనెన్స్ లేదు ఎందుకు? ఎక్కడ చూసినా చెత్తే. నీట్గా కట్టారు, మరి నో మెయింటెనెన్స్. ఎంత బాగా చేయొచ్చో తెలుసా ఈ ప్లేస్ని. కొంచెం టూరిజం మీద ఫోకస్ పెడితే చాలు. ఏం లేదు, ఇలాంటి సైట్స్ చూడటానికి ప్రపంచం నుంచి చాలామంది ఫారినర్స్ ఇలాంటి వాటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు రావడానికి, హిస్టరీ తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇది ఇప్పుడు కట్టింది కాదు, ఇది ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఇది. ఆ హ్యూజ్నెస్ చాలా పెద్దది.
ఇవి చూడటానికి వస్తారు డెఫినెట్గా. వావ్, మొత్తం వాటర్తో నిండిపోయింది. ఒక సినిమా సెట్లా ఉంది నాకైతే ఇది. చూడండి, ఈ మెయిన్ గేట్ ఎంట్రన్స్ డైరెక్ట్ ఎంట్రీ లేదు, వాల్ ఉంది ఇక్కడ. మీరు రావాలంటే ఇలా వెళ్ళి ఆ సైడ్ నుంచే రావాలి, స్ట్రైట్ ఎంట్రీ లేదు. ఎందుకంటే ఒకవేళ అటాక్ చేయాలన్నా ఇలా వచ్చేలోపు రివర్స్ అటాక్ చేసేస్తారు. అక్కడ ఆర్చర్స్ ఉండొచ్చు. క్రేజీ ఉంది కానీ కన్స్ట్రక్షన్. ఒకప్పటి క్యాపిటల్, కాకతీయుల సంస్థానానికి క్యాపిటల్ అయిన వరంగల్ కోట ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఫుల్ ఆఫ్ వాటర్, నో మెయింటెనెన్స్, నథింగ్. అమ్మో, ఇక్కడ నుంచి పడకపోతే చాలు. నాకెందుకో డౌట్గానే ఉంది, 1000 పిల్లర్ టెంపుల్ చూడనిస్తారా లేదా, షూట్ చేయనిస్తారా లేదా అని. చూడొచ్చు ఆబ్వియస్గా, కానీ షూటింగ్కి పర్మిషన్ ఇస్తారా లేదా అనేది ఎవరో ఒక్క సీనియర్ ఆఫీసర్ దయదలిస్తే చాలు. ఓకే తమ్ముడు తీసుకో, లోపల గర్భగుడిలో తీకపోయినా పైన తీసుకో, బయట అని అడిగితే చాలు. సో ఎనీవే, నా వరకు ఎంత ఎక్స్ప్లోర్ చేయగలనో అంత చేస్తాను. మీరు దయచేసి నన్ను తిట్టుకోకండి, అయ్యా అది మిస్ అయ్యావు, నువ్వు ఇది మిస్ అయ్యావు, ఇది చూడలేదు అని అనుకోకండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నా పర్స్పెక్టివ్, నా ట్రావెల్. సో ఎంత వీలైతే అంత చేస్తున్నాను. వాళ్ళ పర్మిషన్స్ ఇవ్వకపోతే నేనేం చేయగలను చెప్పండి. ఎనీవే, లెట్స్ మూవ్. ఇప్పుడు లంచ్ టైం అయింది. టైం వచ్చేసి ఇప్పుడు 1 దాటింది, 1:30 అవుతుంది. వెళ్ళిపోయి ఏదైనా మంచి మీల్స్ తినేసి ఒకసారి 1000 పిల్లర్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం, అడిగి చూద్దాం ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని. ఇవ్వలేదు అంటే ఇంకా లైట్ ఏదో ఒకటి చేస్తా. సో లెట్స్ గో. బాగుందా వ్యూ ఇక్కడ నుంచి? ఏదో ట్రై చేశా కొత్తగా. ఇక్కడ ఒక బోర్డు అయితే రాసింది, చదువుదాం. దిస్ మాన్యుమెంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ టు బీ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958. యాజ్ పర్ ది ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్, whoever destroys, removes, injures or alters, defaces, imperils or misuses this monument shall be punishable with imprisonment. నీట్గా రాసింది. ఎవరైనా సరే ఈ మాన్యుమెంట్ ని పడగొట్టాలన్నా, పాడు చేయాలన్నా, దాన్ని ఏ విధంగా అయినా రూయిన్ చేయాలన్నా ట్రై చేస్తే పనిషబుల్ అఫెన్స్, జైల్లో కూడా పెట్టే అవకాశం ఉందని రాశారు. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చెత్తబడేసి ఉంది. సో ముందు ప్రజలు మారాలి. ఇలాంటి మాన్యుమెంట్స్ని ఊరికే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మన ఫ్యూచర్ తరాలకి చూపించుకోవడానికి. మిగిలిన వాటిని ఏమంటారు, రూయిన్స్. ఎప్పుడో 14th century, 13th-14th centuryలో కట్టినవి. వాటిని మనం ఎంత బాగా కాపాడుకోవాలి, ఎంత బాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. మన సైడ్ నుంచి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే కదా. ఎంతసేపు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళనే అనడానికి లేదు. ఆబ్వియస్లీ వాళ్ళది కూడా తప్పు ఉంది చెప్పాలంటే. కొంచెం బాగా మెయింటైన్ చేయొచ్చు, లోపల చెత్త ఇవన్నీ పడేయకుండా కొంచెం మెయింటైన్ చేయొచ్చు. అట్లీస్ట్ పీపుల్కి అర్థం అవ్వాలి దాని ఇంపార్టెన్స్ ఏంటో. నేనైతే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను. చాలా రేర్ ఉంటాయి ఇవి. అలాంటిదే మన వరంగల్లో ఉండడం చాలా గొప్ప విషయం. కాపాడుకుందాం, నీట్గా ఉంచుకుందాం. నెక్స్ట్ తరాలకి చెప్పుకునేలాగా మనం చేయాలి ఈ ప్లేస్ని కాపాడుకుంటూ. ఓకేనా? లెట్స్ గో. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ 1000 పిల్లర్ టెంపుల్కి అయితే వీడియోకి పర్మిషన్ లేదు. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఇది పరిస్థితి, ఇలా షూట్ చేస్తాను నేను, మంచిగా డాక్యుమెంట్ చేస్తాను, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని చాలాసేపు అడిగాను. కానీ వాళ్ళు చెప్పిన ఒకే ఒక సమాధానం ఏంటంటే, ఇవాళ సండే సార్ ఉండరు, పర్మిషన్ తీసుకోవడానికి కుదరదు, మాకు ఇచ్చే అథారిటీ లేదు,
సో ప్లీజ్ వీడియో షూట్ అయితే పర్మిషన్ లేదు, తీసుకోకండి. సో ఎనీవే మనం అయితే వాళ్ళని అడగకుండా షూట్ అయితే తీయకూడదు. నేను తీయలేదు, సీక్రెట్గా వెళ్ళి తీద్దాం అనుకున్నా కానీ పద్ధతి కాదని తీయలేదు. అందుకని బ్యాకప్గా ఈ ప్లేస్కి అయితే వచ్చాను. శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్ ఇక్కడ. ఇవాళ సండే కాబట్టి చాలా మంది భక్తులతో రద్దీగా ఉంది, అందుకే దగ్గరికి వెళ్ళి షూట్ చేయలేకపోతున్నాను. అండ్ వరంగల్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి రాకుండా ఉండరు. చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇది. అండ్ ఐ హోప్ మంచిగా షూట్ చేసా అనుకుంటున్నాను. అద్భుతంగా వచ్చాయి విజువల్స్. ఇక్కడ ఎవరు నో చెప్పలేదు నాకు, అందరు ఇంకా కోఆపరేట్ చేశారు. అదితి ఇదితి అని చెప్పారు. సో వెరీ హ్యాపీ. అండ్ చూడండి, టెంపుల్ వెనకాలే మంచిగా లేక్ ఉంది. బ్యూటిఫుల్ లేక్, బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంకా వాటర్ లేవు కానీ ఫుల్గా వాటర్ ఉంటే ఇంకా సూపర్ ఉండేది లొకేషన్. సో అది గుడి పక్కనే మనకి కొండ కూడా కనిపిస్తుంది చూడండి వెనకాల. బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. సో ఎనీవే టైం ఇప్పుడు 3 o'clock అవుతుంది, 2:45 అయింది. ఇంక నేను క్విక్గా రూమ్కి వెళ్ళిపోయి అన్నీ సర్దుకొని వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి ఖమ్మంకి అయితే బయలుదేరుతాను. 2 hours 40 minutes ఉంది ఇక్కడ నుంచి ఖమ్మం. సో ఖమ్మంని బాగా షూట్ చేద్దాం. అక్కడ ఏమైనా ప్లేసెస్ ఉన్నాయేమో మంచిగా ఎక్స్ప్లోర్ చేసి. తెలుసు కదా మీకు ఆల్రెడీ, ఎవ్రీ ప్లేస్లో ఎవ్రీ సిటీలో 2 places అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు వరంగల్లో కొంచెం ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి పర్మిషన్స్ దొరకలేదు. మనం నెక్స్ట్ టైం వద్దాం, విత్ పర్మిషన్స్ వద్దాం. ఈ కెమెరాస్తో కాదు, మంచి కెమెరాస్ తీసుకొచ్చి మంచిగా డాక్యుమెంట్ చేద్దాం వరంగల్ని. వరంగల్ అసలు బ్యూటిఫుల్ సిటీ, చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న సిటీ, చాలా వెల్ డెవలప్డ్ సిటీ లాగా కనిపిస్తుంది. ఇంకేమన్నా ప్లేస్ ఉంటే చూస్తాను, లేకపోతే రూమ్కి వెళ్ళిపోతాను. సో స్టే ట్యూన్డ్. ఫైనల్లీ వరంగల్లో ఈ రూమ్కి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. నీట్గా ఫ్రెష్ అయిపోయాను. సో 2 hours 40 minutes అనమాట ఇక్కడ నుంచి ఖమ్మంకి జర్నీ. మొత్తం బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నాను, 2 bags. ఈ బ్యాగ్ని బైక్కి మౌంట్ చేస్తాను, ఈ బ్యాగ్ తగిలించుకుంటాను. సో అది గైస్ మొత్తానికి వరంగల్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ తెలంగాణ ఎక్స్ప్లోరేషన్ సిరీస్ ఎవరైనా మిస్ అయితే ఫస్ట్ నుంచి వీడియోస్ అన్ని చూడండి. ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. మెదక్ నుంచి స్టార్ట్ చేసుకొని మనం వరంగల్ ఎలా రీచ్ అయ్యామో ప్రతి వీడియో డీటెయిల్డ్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. సో ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.